సంబంధించిన అధికారులు, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, ఆర్థిక వ్యక్తులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మొదటగా మీరందరికీ కూడా హృదయపూర్వకంగా మొదటగా చాలా మంది దీంట్లో మార్పు కోరుతున్నారు. మార్పు కోరి ఈరోజు మార్పుకు మేము సైతం అని ముందుకొచ్చి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగస్వాములై ముందుకు నడుస్తా ఉన్న మా జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులకు, వివిధ స్థాయిలో పనిచేస్తా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా ప్రభుత్వం తరఫున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఆలోచన ప్రత్యేకంగా పరోక్షంగా మార్చుకొని అందరూ మేమందరం ఇక్కడ ఉన్నాం. ఏ విధంగా మార్పు ఉండాలి, మీ ఆలోచన ప్రక్రియలోనే ముందుకు నడుపుతారు. ఇది ప్రజాపాలన, నియంత్రణ పాలన కాదు అనే ఆలోచనతోనే ముందుకు నడుపుతా ఉన్న నేపథ్యంలో ప్రజాస్వామికంగా ప్రజలకు హితువులు చేసే ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి మేము అండగా నిలబడతాం. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన పరిపాలన, ఆ పరిపాలన భాగస్వాములు అవుతా ఉన్న అందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. దాంట్లో మొదటిగా నిలిచారు మేము. మీ అందరూ కూడా సముచితంగా మీరందరూ మీ ఉద్యోగ నియమాలను పాటిస్తూ ముందుకు వచ్చి మీ అందరం కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మొన్ననే మీ అందరూ కూడా తెలుసు, 7వ డిసెంబర్ మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో పాటు మేము మంత్రులందరూ కూడా ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులు 48 గంటలు తిరగకుండా ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టడం, అదేవిధంగా రెండో 6 గ్యారెంటీలో ప్రధానంగా ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 48 గంటల లోపంగా మొదలు పెట్టామంటే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి మీరందరూ కూడా ఏకదాడి పోయి వచ్చి ప్రభుత్వం తీసుకుంది, ముఖ్యమంత్రి మంత్రులు తీసుకున్న నిర్ణయానికి మేము సైతం మంది ముందుకు నిలబడి ఉచిత బస్సు ప్రయాణాన్ని దిగ్విజయంగా ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము చేయాలనే ఒక సంకల్పంతోనే మొదలుపెట్టి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్న మొత్తం రాష్ట్రంలోనే 10,50,00,000 జీరో టికెట్స్ ఇవ్వడం జరిగింది. 10,50,00,000 40 రోజుల్లో ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులు ఒక రోజు 2 సార్లు ప్రయాణం చేసినట్టు, ఒక రోజు 4 సార్లు ప్రయాణం చేసినట్టు, ఒక్కొక్క మహిళా సోదరిమణి 5 సార్లు ప్రయాణం చేసినట్టు. ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వివిధ స్థాయిలో వారందరూ కూడా పోయినప్పుడు ఒక జీరో టికెట్, వచ్చేటప్పుడు ఒక జీరో టికెట్. చాలా మంది ఈ విధంగా మహిళలకు సాధికారతకు ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టినాం. దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ బాధ్యతలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని ఒక పిలుపునివ్వడానికి రివ్యూ మీటింగ్ లో ప్రధానమైన అంశం. జిల్లా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా బస్సు ప్రయాణానికి సంబంధించి స్వతహాగా వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తూ, మరి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను చూడటం జరిగింది. బస్సులో ప్రయాణం చేస్తూ మహిళలకు ఏమైనా సమస్యలు వస్తూ ఉన్నాయా అని ఒక ధైర్యాన్ని చెప్పే కార్యక్రమం చేసింది జిల్లా యంత్రాంగం. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాం. ఆ విధమైన ఒక కన్విక్షన్ అవుతుంది. ఆ కన్విక్షన్ మీకుంటే మేము మార్పు తప్పకుండా తీసుకొస్తాం. మాకు ఆలోచన మార్పులో ఉన్నా మీ కన్విక్షన్ లేకుండా ఉంటే నేను చేయడం అంటే మేము కూడా ఏం చేయలేము. మీరు అందరూ కూడా మీ సెక్యూర్డ్ అడ్మినిస్ట్రేటివ్ సైట్ అవునన్నా కాదనుకున్నా అది మాత్రం ఉంటారు. సో దానిలో భాగంగా మీరు అవునన్నా కాదనుకున్నా మంత్రి గారు చేస్తున్నా నువ్వన్నా మీకు చెప్పే సమాధానం చెప్పదలుచుకొని అయినది కాదు అని ఆలోచన ఉన్న తరుణంలో కొంతమంది ఉంటారు కనుక నేను మీ అందరినీ కూడా
కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ కన్వెన్షన్ ప్రభుత్వం ఏమి ఇచ్చినా పిలుపు మేరకు మీరు దాంట్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. నిజంగానే మేము మీ అందరికీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతి ఒక్క అధికారి, ఇక్కడున్న అధికారులతో పాటు కింద స్థాయిలో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక పిలుపు మేరకు ఎన్ని వేల మంది వచ్చినా వారందరి దగ్గర మీరు దరఖాస్తులు తీసుకొని ఈరోజు వారికి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మేము అదే కోరుతాం. ఈరోజు ఇప్పుడు అప్లికేషన్ రిసీవ్ 2,36,793 దరఖాస్తులు వచ్చినాయని కలెక్టర్ గారు చెప్పారు. దాదాపు